హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎస్బీఐ పీఓ రిక్వైర్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనకి రీసెంట్గా ఎస్బీఐ క్లర్క్ 13,000 పోస్ట్స్ అనేవి పడటం జరిగింది. మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇది ఎస్బీఐ పీఓ. ఈ పోస్టులు అనేవి 26న రిలీజ్ చేశారు. అంటే అప్పటి నుంచి మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మొత్తం పోస్టులు ఏంటంటే 600. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ గురించి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికేమో 750 ఉంటుంది ఫీజు. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకేమో నిల్ ఉంటుంది. సో పేమెంట్ ఎలా అంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు, ఆన్లైన్ పేమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఎస్బీఐ పీఓకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మనకి 27th డిసెంబర్ మంత్ నుంచి మనకి అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే January 16th, అది లాస్ట్ డేట్. అండ్ మనకి ఇందులో ఏంటిదంటే 3 స్టేజెస్ ఉంటాయి ఎస్బీఐ పీఓలో. ఒకటేమో ప్రిలిమినరీ ఎగ్జాము, ఇంకొకటేమో మెయిన్స్, ఇంకా లాస్ట్ ఏమో ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనకు 8 and 15 మార్చ్లో జరుగుతుంది ఎగ్జాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ గురించి. సో మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 21 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఎంత అంటే 30 years ఉండాలి. ఇక్కడ మనకి డేట్తో సహా మెన్షన్ చేశాడు. 2003 లోపు మరియు 1994 కంటే ముందు జన్మించి ఉండాలంట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, బేస్డ్ ఆన్ కమ్యూనిటీని బేస్ చేసుకొని రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ గురించి. ఈ పోస్ట్కి వచ్చేసి మీరు ఏ డిగ్రీ చదివినా కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ పోస్టుల గురించి ఇచ్చారు. రెగ్యులర్ పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు అని, అవి 586 ఉన్నాయి, మేము 14 ఉన్నాయి. మొత్తం 600 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే, అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేదా సిలబస్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ డూ ఏ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.